తెలంగాణ దంగల్లో లిక్కర్ పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. లిక్కర్ ఆధారాలున్నాయన్న కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆప్ ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ గాని వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గాని సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆప్ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది. మరి నేను నిరూపిస్తాను, అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతాను. ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకు సోయలేదు. కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధమే లేదన్నాడు. నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మతలబేంది? కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా? ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు ఇవ్వలే ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి?